కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి ఖండించారు. నితిన్ నబీన్కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి సిబిఐతో విచారణ జరిపించేలా చూడాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో జరుగుతున్న పెద్దంతల్లి బోనాల కార్యక్రమంలో పాల్గొన్న అడ్లూరి బీజేపీ నాయకులపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని కాపాడుతున్న ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. అనంతరం మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పూర్తి నివేదికను అందించినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐతో విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ నాయకత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశ రాజకీయాల్లో ఒక ప్రధాన పార్టీకి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి నాయకుడు మరి ఆ విధంగా మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇంకా 2 రోజులు ఇక్కడనే ఉండవచ్చు, నువ్వు 3 రోజులు క్యాంప్ పెట్టుకొని వచ్చినావు. ఈ 3 రోజుల్లో కూడా సిబిఐ నుంచి నోటీసులు ఇప్పించాయి. రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం తీసుకొని దాని మీద చర్చ చేసి దాని మీద అవినీతిపై పూర్తి నివేదిక రిటైర్డ్ జడ్జి ద్వారా నివేదిక సబ్మిషన్ చేసింది. దాని మీద నీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, నిన్న వారి నాయకుడు వచ్చినటువంటి నాయకుడు ఎవరైతే మాట్లాడుతుండో చిత్తశుద్ధి ఉంటే అవినీతి మీద గిట్ట మేము తక్షణమే చర్య తీసుకునేటువంటి వారికి ఏమాత్రం కమిట్మెంట్ ఉంటే తక్షణమే సిబిఐకి ద్వారా నోటీసులు ఇప్పియండి. మీ దగ్గరనే ఆ ఇష్యూ అంతా ఉన్న కేసు అంతా ఉన్నది. వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి, తెలంగాణ ప్రజల ముందు పెట్టండి. ఎవరు అవినీతి పరులు, అవినీతి చేసినట్టు బాధ్యులు ఎవరు, ఎవరి మీద ఏ శిక్ష ఇస్తారో